నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీ 50 రోజుల అధ్యక్షుడిని. మీ సంక్షేమ పథకాలు విష్ణు భగవాన్, జగనన్నంటే విష్ణు భగవాన్, దేవుడి రూపంలో వచ్చిన జగనన్న గారు మనకు వచ్చారు. జగనన్న గారు మనం మరిచిపోతే మనకు భవిష్యత్తుగా ఉండదు. ఆదానికి మీ ముందుకు వచ్చానయ్యా. నాకు జరిగిన తెలుగుదేశం పార్టీలో నాకు ఏమి అభివృద్ధి జరిగింది, వైసీపీలో నాకు ఏమి జరిగింది, సూర్యదేవ సాక్షిగా, సూర్యదేవ సాక్షిగా, ఆకాశదేవ సాక్షిగా, ఇక్కడున్న 10 సాక్షిగా ఇంటికి చెప్తున్నాను. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అమ్మగారు అయ్యారు. అందరూ వినాలి. 30 సంవత్సరాలు పనిచేశాను. నేను చాలా బాగా పనిచేశానని, నేను బ్రహ్మాండంగా పనిచేశానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన నారా చంద్రబాబు గారు ఫోన్లో డైరెక్ట్ గా నాతో మాట్లాడారు. అయ్యా, నాకు ఉపాధి లేదు, నేను బతకడానికి ఏమీ సౌకర్యం లేదు, నాకు ఇది కల్పించడానికి ఏమీ అప్లికేషన్ ఇస్తాను, మీరు పట్టించుకోలేదు. ఇదే తిరుపతిలో గేటెడ్ స్కూల్లో నాకు డైరెక్ట్ గా కాదు, నా ఇంటి కూడా ఫీజు చెల్లిస్తామన్నాడు. ఈ రోజు కూడా చెల్లించలేదు మన మహానుభావుడు మన చంద్రబాబు గారు. ఈ రోజు ఏం చెప్తున్నాయంటే మైకి బలంగా ఉండాలా. ఇటువంటి బతుకు పెట్టుకోవడానికన్నా దానికి సన్యాసం పుచ్చుకోవడం బెస్ట్. పేదవాళ్ళంతా మోసం పేదవాళ్ళంతా సన్యాసం చేసేదానికి చంద్రబాబు నాయుడు ఉంటారు. అదే కానీ నువ్వు మంచి చేస్తుంటే, చంద్రబాబు నాయుడు మంచి చేస్తుంటే, ఈ 14 సంవత్సరాలు నువ్వు కానీ మంచి చేస్తుంటే జగన్ ఎందుకు అయ్యారు ముఖ్యమంత్రి? జగన్ చేసిన సంక్షేమ పథకాలంతా కాపీ కొట్టి అమ్ముడు ఇస్తాను, 6 రోజులు చేస్తే 5 ఇస్తాను, నెలకు 500 ఇస్తాను. ప్రతి ఒక్క మహిళకు 70,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఇస్తున్నాడు. నాకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒకసారి చెప్తాను రండమ్మా. నేను మా అన్నదమ్ముడు 2 ఇళ్ళు కొత్త పనులు నాకు ఇచ్చారు. ఒక్కొక్క ఇల్లు 7,50,000 రూపాయలు, 15 లక్షలు. కొద్దిగా భూమి 4 ఎకరాలు, దానికి రైతు భరోసా ఇస్తున్నారు. సంవత్సరానికి 13,500 రూపాయలు. అమ్మఒడి 15,000 రూపాయలు. నేను మొన్న వచ్చేసి మొత్తం క్యాలిక్యులేటర్స్ లెక్క చేసి వినిపిస్తున్నారు. ఏం చూస్తాము. మన ఎమ్మెల్యే గారు ఆ కార్డు ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చాడు. మా వారిని చెప్పింది, ఎమ్మెల్యే గారు మీ ఇంటికాడికి వస్తున్నారా, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా, వైసీపీకి నేను పనిచేయాలి, ఓటు ఈ రోజు కూడా ఇదే అందరికీ తెలిసి నిజంగా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఒకరొకరు నేను సపోర్ట్ చేయాలి. అయితే ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ఇంటికాడికి వస్తున్నాడు. ఏ ఇంట్లో నీకు ఏదో సంక్షేమ పత్రాలు ఇచ్చాను, ఒకసారి చూడయ్యా అనేసి. నేను ఆయన వస్తున్నాను దగ్గరికి తలసలుగా స్నానం చేసుకుని బ్రహ్మాండంగా మంచి బట్టలు వేసుకుని నేను ఈజీలోకి వచ్చి నిలబడుతున్నా. ఏమయ్యా చిత్తయ్యంటే నువ్వే నాకు వదిలే సార్, నేనే సార్, చూడగా ఇన్ని సంక్షేమ పత్రాలు ఇచ్చాము, నీకు మాకేమన్నా ఓటు చేస్తావా? అయ్యా గురువు గారు, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తానయ్యా, నాకేమో శాస్త్రమే చేయలేదు, చెయ్యాల్సిందే చేయలేదు, అడుగుకుంటే చేయలేదు. వాడు నాకు ఎందుకయ్యా స్వామి, నీకు నమస్కారం పెడతాయా, నువ్వు నమ్మయ్యా, నీకు ఈ రోజు నుంచి నీ పార్టీ నేను చేస్తాను, ఒక సబ్జెక్ట్ ఇచ్చినా కూడా అందరి కాళ్ళు పెట్టి నా వల్ల అడుగుకుంటానయ్యా, ఈ పార్టీ నువ్వు పార్టీలో చెయ్యి అన్నాడు. అయితే అంటే ఈ సంక్షేమ పథకాలంతా చూస్తే 39,50,000 రూపాయలు నాకు వచ్చిందయ్యా నా ఇంటికి. ఆయన చేతులకు రావు, ఆయన రుణం ఎట్లా తీసుకోవాలి తప్ప మీరు ఇంటిని కూడా ఇదే పార్టీ నుంచి ఉండి వెళ్ళిపోయారు. ఎక్కడికి వచ్చారు? ఈ చక్కగా ప్రజలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం అది ఒక్కసారి ఆలోచండి. ఈ రోజు కనీసం ఇక్కడ మన పూర్తి కావాలంటే ఒక ప్యాన్ పదని పెద్దలందరికీ కూడా శుభ నమస్కరిస్తున్నాను. అదేవిధంగా వేదిక ముందు ఉన్న నా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. అయ్యా, మన గురుమూర్తి సార్ గారు ఇటువైపు ఉన్నారు. 20 రూపాయలు ఇస్తే ఆటోలో అన్నగారి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మన భూముల కమలాకర్ రెడ్డి కరెక్ట్ గా 20 రూపాయలు ఇస్తే అందరికీ కోసం కట్లలో తిప్పడానికి వెళ్ళిపోవచ్చు. మనకి ఏమైనా ఆపద వస్తే వాళ్ళు 6 నిమిషాలు ఇక్కడ వస్తున్నారు. ఇదే జీవితంలో ఎన్నోసార్లు వర్ణన వస్తే ఇల్లు మునిగిపోతే నడుములోకి నీళ్ళలో కూడా పురుగు ముప్పైలు చూడకుండా తండ్రి కొడుకు ఇద్దరు కూడా మనకి సేవ చేయడానికి వచ్చారు. ఇవన్నీ అవునా కాదా? అవునా అందరూ చేపట్టండి. కరోనా టైంలో ఎవరు మన ఇంటి ముందుకు వచ్చారు? ఇప్పుడున్న వాళ్ళు
అందరికీ తెలుసు పద్మావతిపురంలో అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఉంటారని. ఆల్రెడీ శ్రీనివాసులు గారు ఎక్కడ ఉంటారో ఎవరికైనా తెలుసా? మరి మీకు ఒక కష్టం వస్తే ఆయన ఎక్కడ కలవాలో తెలుసా? నిజం చెప్పండి, తెలుసా తెలియదా? ఆయన ఉండేది చిత్తూరులో, వ్యాపారాలు చేసేది బెంగళూరు, ఇతర దేశాల్లో. మీరు 20 రూపాయలు ఇంట్లో బిడ్డలాగా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు. ఎందుకు? ప్రతి గణప 10 సార్లు తొక్కాడు కాబట్టి. మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మన అభినయ్ రెడ్డికి ఓటు వేసి గురువు పల్లెకి ఓటు వేయాలి. వరుస సంఖ్య 1 ఇద్దరికి కూడా 2 వేయాలి. దయచేసి వీటన్నిటినీ మీరు మైండ్లో పెట్టుకొని ఒక క్షణం ఆలోచన చేసి అభివృద్ధిని కల్పించండి. అభినయ్ రెడ్డి గారికి ఓటు వేయండి. సెలవు తీసుకెళ్ళి అదే రాజకీయాలతో